వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల. వామ్మో, గాలిని అమ్మేస్తున్నారా? చిన్న టిన్ను ధర 1000 రూపాయల పైమాటే. మోడీకి నైజీరియా 2వ అత్యున్నత అవార్డు. ఈ అవార్డు భారతీయులకు అంకితం. 9 వివాదంపై ధనుష్ తండ్రి షాకింగ్ కామెంట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల వైపు. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి 2025కు సంబంధించి లక్కీ డిప్, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో పేర్లు వచ్చిన భక్తులు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పేమెంట్ చేయవచ్చని టీటీడీ తెలిపింది. మరొక వైపు ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఇప్పటికే నీటిని కొనుక్కుని తాగుతున్నాం. కాలుష్య స్థాయిలు చూస్తుంటే మున్ముందు గాలిని కూడా కొనుక్కోక తప్పేలా లేదు. దీన్ని అంచనా వేసిన కమ్యూనికా అనే సంస్థ గాలిని అమ్మేస్తోంది. ఇటలీలోని లేక్ కోమో సరస్సును ఆనుకుని ఉండే గ్రామంలో స్వచ్ఛమైన గాలిని తమ సీక్రెట్ ఫార్ములా ఎయిర్తో కలిపి 400 మిల్లీలీటర్ల టిన్నులో 907 రూపాయలకు విక్రయిస్తోంది. ఈ గాలి పీల్చిన వారి మనసు తేలికవుతుందని చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నైజీరియా 2వ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది నైగర్ను స్వీకరించారు. ఈ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉందని చెప్పారు. నైజీరియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మోడీ. ఈ అవార్డును 140 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1969లో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డు పొందిన విదేశీ ప్రముఖుడు మోదీ మాత్రమే కావడం విశేషం. నయనతార ధనుష్ వివాదంపై హీరో తండ్రి దర్శక నిర్మాత కస్తూరి రాజా స్పందించారు. మేము ఎప్పుడూ ముందుకు పెరుగుతూ ఉంటాం. తరుముకు వచ్చే వారి గురించి, వెనక మాట్లాడే వారి గురించి కానీ మేము పట్టించుకునేంత టైం మాకు లేదు. ధనుష్ అనుమతి కోసం 2 ఏళ్లు ఎదురు చూశానని నయనతార చేసిన ఆరోపణలు వాస్తవం లేదు. మా దృష్టంతా మేము చేసే పని మీద ఉంటుంది అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల వైపు పయనిస్తున్నాయి. గత సెషన్లో అమెరికన్ సూచీలు భారీగా నష్టపోవడంతో భారత మార్కెట్లపై ప్రభావం కనిపిస్తోంది. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 77,464 వద్ద, నిఫ్టీ 30తో 23,502 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్, ఆటో, ఫైనాన్స్, మెటల్, ఫార్మా రంగాలు ప్రీ మార్కెట్ను లాభాలతో ఆరంభించాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ నష్టాల్లో ఉన్నాయి. చూసారుగా విభాగాలు బుట్టిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki